హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం పల్లీ చాట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ మధ్యన పల్లీ చాట్ చాలా ట్రెండింగ్గా ఉంది, చాలా టేస్ట్గా కూడా ఉందండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకుని అందులో 1 గ్లాసున్నర పల్లీలు వేసుకుని అవి ములిగేంత వరకు వాటర్ పోసుకుని రుచికి సరిపడగా సాల్ట్ అయితే వేసుకుని కుక్ చేసుకోవాలండి. ఒక 4 విజిల్స్ వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ ఉడికిన పల్లీని ఇలా వడపేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని మనం ముందుగా వడగొట్టుకున్న పల్లీలని అయితే ఇందులో వేసేసుకోవాలండి. ఈ మధ్యన పల్లీల చాట్ చాలా ట్రెండింగ్లో ఉంది, చాలా రుచిగా కూడా ఉంటుంది. అందరం బయట కొనుక్కుంటున్నారండి. డబ్బులు పెట్టి బయట కొనుక్కోవడం ఎందుకని ఇలా రుచికరంగా హెల్తీగా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో ఇలాగ కట్ చేసుకున్న తర్వాత ఇలా పోసుకున్న తర్వాత మనం తురుముకున్న క్యారెట్ని అయితే వేసుకున్నాము. అలాగే కీరా కూడా వేసుకుంటున్నానండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేయచ్చు, ఇలా తురుముకైనా తురుముకోవచ్చు. అలాగే కట్ చేసిన ఉల్లిపాయల్ని, కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసేస్తున్నాను. సో రుచికి సూపర్ ఉండాలి అంటే టమాటా కూడా యాడ్ చేస్తే పులుపు కూడా బాగుంటుందండి. సో అలా వేసేసి కొంచెం కారం, అలాగే కొంచెం ధనియాల పౌడర్ కూడా వేస్తున్నానండి, రుచికి బాగుంటుందని. సో ఇలాగ కొంచెం ధనియాల పౌడర్, అలాగే కొంచెం గరం మసాలా కూడా వేస్తున్నాను. అలాగే కొంచెం గరం మసాలా వేసేసాక ఇంకేముందండి, సాల్ట్ ఉంది. మనం పల్లీలకి అయితే సాల్ట్ అయితే ఆల్రెడీ వేసేసాం కదా. ఇందులో చాట్ కోసం ముక్కల కోసం కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నానండి. ఇలా వేసిన తర్వాత మనం ఏం చేయాలంటే స్పూన్ సహాయంతో దానిని ఫుల్ మిక్స్ అయితే చెయ్యాలి. ఇక్కడ నేను కీరా తురుముకోవడం వల్ల వాటర్ అయితే ఎక్కువ వచ్చేసిందండి. మీరైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, బాగుంటుంది. ఇందులో పులుపుతనం కోసం ఒక నిమ్మకాయ కూడా పిండుతున్నానండి. సో టోటల్లీ మిక్స్ చేశాక పల్లీ చాట్ అయితే ఇదండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. హెల్తీకి కూడాను, అండ్ టేస్ట్కి టేస్ట్ కూడా. సో ఇలాగే ఇంట్లోని ఈజీగా రెడీ చేసుకోండి పల్లీ చాటు. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ సపోర్టు ఎప్పుడూ నాకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్.